యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగునీటి అంశంపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. కన్నపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను పంపింగ్ చేసి బస్వాపూర్ గంధమల రిజర్వాయర్ ద్వారా జిల్లా రైతులకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తక్షణమే నీటిని విడుదల చేయాలంటున్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి రామరెడ్డి ఫేస్ టు ఫేస్. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏమంటారు, ఏంది మరి బస్వాపూర్ గంధమల్ల చెరువుకు కన్నెపల్లి పంప్ హౌస్ చాలు చేసి వారు గోదావరి జలాలు అందించాలని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన దిగింది. దీనిపై మాట్లాడేందుకు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం. నమస్కారం మేడం. మీ బీఆర్ఎస్ పార్టీ కన్నెపల్లి పంప్ హౌస్ అందించి గోదావరి జలాలు అందించాలని చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఏమో గోదావరి జలాలు పంపులు ఆన్ చేస్తే కూలిపోతాయని అంటారు. దీనిపై మీరేమంటారు? అవగాహన లేని వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల శ్రద్ధ లేని వాళ్ళు, సోయి లేని వాళ్ళు, తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ పంటల్ని కాపాడుకోవాలి, ఇప్పటికే దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా పేరు వచ్చిన ఈ తెలంగాణలో ఇంకా ఎక్కువ దిగుబడి తీసుకురావాలనే ఆలోచన కానీ, రైతుల్ని ఆదుకోవాలనే ఆలోచన కానీ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి లేదు, రేవంత్ రెడ్డి గారికి లేదు. అదేవిధంగా వాళ్ళకి టెక్నికల్గా కొన్ని విషయాలు తెలియవు, పరిజ్ఞానం పెంచుకుందామనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. కనీసం ఒక సమీక్షా సమావేశం పెట్టి ఇది జరుగుతుందా, జరగదా, చేయగలమా, చేయలేమా, చేయలేకపోతే ఎందుకు చేయలేమనే ఆలోచన, సోయి ఈ ప్రభుత్వానికి లేదు, చిత్తశుద్ధి లేదు. ఎక్కడ కొత్త ప్రాజెక్టులు తీసుకొద్దాం, దాని మీద కమిషన్లు ఎట్లా తీసుకుందామనే ఆలోచన తప్ప ఇంకో మాట లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా ఆంధ్ర నాయకుడికి ఊడిగం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు గోదావరి జలాల్ని పక్క పొంటి ఆంధ్రాకు మళ్ళిస్తున్నారు. మన చేలు ఎండబెట్టి, మన భూములు ఎండబెట్టి, మన తెలంగాణను ఎండబెట్టి అటు ఆంధ్ర ప్రాంతానికి గోదావరి జలాల్ని మళ్లించే కుట్రలో భాగమే ఈరోజు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు పంపు చేయకపోవడం. కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగిపోతే సుందిల్లా, అన్నారం బాగానే ఉన్నాయి. కాబట్టి కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని కనుక పంపు చేసి కిందికి తీసుకురాగలిగితే బాజాప్తా తెలంగాణ వీళ్లను మళ్ళీ ఈరోజు సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది. ఎలినినో వచ్చింది, ఈ సంవత్సరం కరువు వస్తుంది, వర్షాలు ఉండవని ముందుగానే అనేక ప్రమాద గంటికలు మోగుతానే ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు కూడా చెప్తానే ఉన్నారు, వాతావరణ శాస్త్రజ్ఞులు, దీనివల్ల కరువు వస్తుందని. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ముందే ఇప్పుడు కరోనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం లాక్డౌన్ పెట్టుకున్నాం, సెకండ్ టైం వస్తుందని జాగ్రత్త పడ్డాం, ముందే ఇంట్లో సరుకులన్నీ తెచ్చి పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి కూడా అదే పని చేసాడు. ఇవాళ కూడా ఎలినినో వస్తుంది అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంచినీళ్ళ కష్టం రావద్దు, సాగునీళ్ళ కష్టం రావద్దు అన్నప్పుడు ముందుగానే నీళ్లను పంపు చేసుకొని రిజర్వాయర్లలో స్టోర్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్కి ఉంది. కానీ ఈ గవర్నమెంట్ పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదో కూడా చెప్తా మీకు. కేసీఆర్ని బదనాం చేయాలని కంకణం కట్టుకున్న గవర్నమెంట్ అనేక రకాలుగా ప్రయత్నం చేసి ఫెయిల్ అయినప్పటికీ భేషజాలు ఈరోజు కూలిపోయింది, కూలేశ్వరం అని మాట్లాడిన గోదావరి నీళ్ళను తీసుకొస్తే మేము మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం, మేము తప్పు మాట్లాడిన వాళ్ళం అయిపోతాం చెప్పి భేషజాలకు పోయి నీళ్ళని తీసుకొస్తలేదు. అంతే తప్ప ఇంకోటి కారణమే లేదు. ఆడ బాజాప్తా నీళ్లున్నాయి, తోడుకోవాల్సిన అవకాశం ఉన్నది. దాన్ని తోడుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేసే అవకాశం ఉన్నా ఏమంటారు, కళ్ళు లేని కబోదుల్లాగా ఆ విధంగా ఉంది ఈ గవర్నమెంట్ యొక్క ప్రవర్తన. వాళ్ళ కళ్ళు తెరిపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూనే ఉంటుంది, వాళ్ళు ఎంబడి పడుతూనే ఉంటుంది. వాళ్ళ చెవులు విండైనా, వాళ్ళ ముక్కు విండైనా ఆ నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం గనక దిగి రాకపోతే అవసరమైతే మేమే పోయి మోటార్ లాంచ్ చేసుకుంటాం. మా బీఆర్ఎస్ పార్టీ దళం పోతుంది, పోయి మోటార్ లాంచ్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర రైతులకు నీళ్ళు ఇస్తుంది. ఒక్కటే మాట అది చెప్పి నేను ముగిస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల ఈ జెండాకున్న సోయి మిగతా పార్టీలకు ఉండదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే ఈ జెండా, తెలంగాణ రాష్ట్ర ప్రజల బాధ్యతను తీసుకుంది ఈ జెండా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధి ఫలాల్ని అందించిందే ఈ జెండా 10 సంవత్సరాల పాటు. ఒక్క పొరపాటు ప్రజలు చేస్తే ఈరోజు మళ్ళీ వాళ్ళే నలిగిపోతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఈ జెండాకే ఉంది. తప్పకుండా ఈ జెండా ప్రజలకు అండగా, రైతులకు అండగా నిలబడుతుంది. వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చే విషయంలో ఈ జెండా ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు గోదావరి నీళ్లను, కృష్ణా నీళ్లను పక్క పొంటి ఆంధ్రాకు పంపిస్తున్న రేవంత్ రెడ్డి అతను హ్యాపీగానే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు హ్యాపీగానే ఉన్నాడు. ఈ నీళ్ళన్నీ ఆంధ్రాకు పోతే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పంటలు బాగా పండించుకుంటారు. సో అప్పుడు వాళ్ళు ఏం పాట పాడుకుంటారు, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులని పాడుకుంటారు. మరి తెలంగాణ ఉన్న రైతాంగం ఏం పాడాలి? నేను చెప్తాను ఏం పాడాలను.
మా రేవంతన్నకు చెప్పుల దండ, మా ఉత్తమన్నకు శ్రద్ధాంజలులు. ఇది రేపు తెలంగాణలో పాడుకునే పరిస్థితి వస్తుంది. చూస్తున్నాం కదా, ఒక పాట రూపంగా కూడా మాజీ ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తం ఆమె భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై మన కెమెరామెన్ రవితో రామరెడ్డి, యాదాద్రి భువనగిరి.